సత్పాలయా బ్రహ్మోపేంద్ర మహేంద్ర దేవ వినుత బ్రహ్మాత్మనా భావయా బ్రహ్మశ్చేతన మూల శక్తి మహితా సంకల్ప సిద్ధిర్మయా బ్రహ్మానంద సుధార సాబ్ధి విహరా శ్రీలాలితాం భావయే బ్రహ్మజ్ఞాన ప్రియ జ్ఞాన భావోదయ భావభవ్యాలయ భవ్య దివ్యాన్మయ దివ్య తత్వాలయ అయినటువంటి సర్వరాగాలయకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రలహరి పరంపరలో నిర్గుణతత్వ వివరణ, నిత్య నైమిత్తిక జ్ఞానకర్మల యొక్క ప్రాధాన్యం వివరించడం పూర్తయిన తర్వాత సన్యాసాశ్రమ జ్ఞాన విషయాన్ని వివరించడం జరుగుతోంది. కింద నామాల నుంచి ధర్మాలన్నిటికీ ఆధారమైనది ధర్మాధార అని మొదలుపెట్టారు. వాటిని ఆచరించే వారికి అండగా నిలిచేది ధనాధికారిని, శ్రీచక్ర బిందు స్వరూపిణి, ధనధాన్యాన్ని వృద్ధి పొందించేది ధనధాన్య వివర్ధిని, బ్రహ్మజ్ఞానం మీద ప్రీతి కలిగేది, విప్రుల యొక్క రూపంలో ఉండేది, విశ్వభ్రమణానికి కారణమై విశ్వాన్ని క్రమపద్ధతిలో నడిపించేది విశ్వభ్రమణకారిణి అన్నారు. అలాగే జీవుల యొక్క భ్రాంతి భ్రమలకి కారకమైనదిగా దేవిని వర్ణించాయి ఆ కిందని కొన్ని నామాలు. ఆ తర్వాత విశ్వాన్ని తనలో లయం చేసుకునేది విశ్వగ్రాస అనేది, పగడపు రంగుతో ప్రకాశించేది అంటే విద్రుమాభ అని, విష్ణుశక్తి విష్ణు రక్షణ స్వరూపమైనది వైష్ణవి విష్ణు రూపిణి అని, మహాలక్ష్మి స్వరూపిణి, పుట్టుక ఉత్పత్తి స్థానం లేనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, అన్ని ఉత్పత్తి స్థానాలకి నిలయమైనది యోని నిలయ అని, మార్పు లేకుండా స్థిరంగా ఉండేది కూటస్థ అని, ఆత్మస్వరూపిణి, శ్రీచక్ర నివాసిని, జ్ఞానాజ్ఞానాలకి స్థావరమైనది, పంచదశి మహామంత్ర స్వరూపిణి, అలాగే పరంపరగా వచ్చేటటువంటి ఆచారాలు సాంప్రదాయాలుగా మానవ సమాజాన్ని నడిపించేది కులరూపిణి. కుల మార్గంలో తేజశక్తితో సంచరించేటువంటి ముఖ్య ప్రాణ స్వరూపిణి కుండలిని, సర్వ సృష్టిని కూడా తనలో లయం చేసుకునేది, గురు పరంపర స్వరూపమైనదిగా దేవిని అభివర్ణించాయి కిందటి 8 నామాలు. ఆ మంత్రజ్ఞాన శక్తి స్వరూపిణి, జీవదేవ సమైక్య చిద్రూపిణి అయినటువంటి దేవి యొక్క స్వరూప స్వభావ ప్రభావాలను వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. వాటిలో మొదటిది వీరగోష్ఠీ ప్రియా అనే నామం. ఈ వీరగోష్ఠీ ప్రియ అనే నామానికి అర్థం వీరుల యొక్క సంభాషణ మీద ప్రీతి కలిగినది. గోష్ఠి అంటే సంభాషణ, ప్రసంగం అని తీసుకుంటే వీరుల యొక్క సంభాషణ మీద ప్రియమైనది, ప్రీతి కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం దుష్టదైత్య విమర్దనోత్సుక మహావీరత్కథాన్ ప్రీతయా శ్రీ విద్యాచరణేతి యోగి జనతా సంభాషణోల్లాసయా బ్రహ్మజ్ఞాన సదారమేతి ఘన వీరాన్ గోష్ఠి శ్రావ్య ప్రియా వేదాంత శృతి గోష్ఠి సత్క్రియ ప్రియా శ్రీపురి శారదా. దుష్టదైత్య విమర్దనోత్సుక మహావీరత్కథాన్ ప్రియతయా అన్నారంటే దుష్టరాక్షసులను సంహరించే ఉత్సాహంతో నిండినటువంటి మహావీరుల యొక్క గాథల మీద ప్రీతి కలిగినది. శ్రీ విద్యాచరణేతి యోగి జనతా సంభాషణోల్లాసయా అన్నారు. శ్రీ విద్యోపాసకులైనటువంటి యోగుల యొక్క సంభాషణల పట్ల ఉత్సాహం కలిగినది. బ్రహ్మజ్ఞాన సదారమేతి ఘనవీరాన్ గోష్ఠి శ్రావ్య ప్రియా అన్నారంటే ఎల్లప్పుడూ కూడా బ్రహ్మజ్ఞానంతో ఆనందించేటటువంటి గొప్ప వీరులు అనబడేటువంటి భక్తుల యొక్క సంభాషణలు వినడం ప్రియమైనది ఆమెకు. వేదాంత శృతి గోష్ఠి సత్క్రియ ప్రియా అన్నారంటే వేదాంతాల మీద జరిగేటువంటి చర్చ సంభాషణ కార్యక్రమాలంటే ఇష్టమైనటువంటి ఈశ్వరి అని. వీరులు అంటే ఇదివరకు చెప్పుకున్నట్లుగా పరాక్రమవంతులు, యుద్ధాల్లో జయం పొందినవారు, యోగీశ్వరులు, బ్రహ్మజ్ఞానులు, దేవీ భక్తులు, అరిషడ్ వర్గాల్ని జయించినటువంటి తపస్సంపన్నులు,
శ్రీ విద్యోపాసకుల్లో శ్రేష్ఠుడు అని అర్థాలున్నాయి. ఈ అన్ని రకాల వీరుల యొక్క సంభాషణలు, ప్రసంగాలు ఉదాత్తంగా ధర్మ సంరక్షణ, యోగ పరిరక్షణ, బ్రహ్మజ్ఞాన శిక్షణ, భక్తి సమీక్షణలతో నిండి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ సంభాషణలు ప్రియమైన దేవి అని దాని యొక్క భావం. అలాగే మహిషాసురుడు, భండాసురుడు, శుంభుడు ఇటువంటి రాక్షసులకు సంబంధించినటువంటి వీరగాథల్ని తెలిపేటువంటి స్తోత్రాలు, నామాలు, సప్తశతి వంటి పురాణాలు అంటే ఇష్టమైనది అని భావం. రాక్షసులను సంహరించడంలో ప్రతాపవంతులైనటువంటి బాల, వారాహి ఇటువంటి మొదలైన శక్తుల యొక్క వీరగాథల యందు ప్రీతి కలిగిన దేవి అని కూడా మరో భావం. బ్రహ్మజ్ఞానమైనటువంటి ఉపాసకులు, యోగుల యొక్క బ్రహ్మతత్వ సంబంధమైనటువంటి చర్చలు, విచారణలు, ప్రసంగాలు వినడం ఇష్టమైనది అని భావం. వారి గోష్ఠిలో ఉపనిషత్తులు సారమైనటువంటి మహావాక్యాలు, బ్రహ్మజ్ఞాన విశేషాలు చర్చించబడతాయి కనుక ఆ ఉపనిషత్ జ్ఞాన గోష్ఠి యందు ప్రియమైనది దేవి అని భావం. వీరులంటే నిత్య నైమిత్తిక నియమ నైష్టిక తపస్సంపన్నులు అని వైదిక పరిభాష. అటువంటి వీరుల యొక్క గోష్ఠి అంటే ప్రియమైనది అని భావం. ద్వంద్వ బుద్ధి లేకుండా, నేను పరుడు అనే బుద్ధి లేకుండా, అటువంటి అహంకారం లేకుండా ఆత్మభావం స్థిరమైన వారిని వీరులు అంటారు. వారి యొక్క గోష్ఠి సంభాషణలు, ప్రసంగాలు దైవాన్ని, పరబ్రహ్మాన్ని గురించే ఉంటాయి ఎప్పుడు. ఆ గోష్ఠులు అంటే ప్రియమైన దేవి అని భావం. ఇంకొక రకంగా చూస్తే వీర అంటే వివిధములైనటువంటి ఈర కలవారు. ఈర అంటే ఒక విషయాన్ని, ఈర అంటే ఒక వాక్చమత్కారం అంటే ఒక విషయాన్ని సమర్థించగలవారు, మళ్ళీ అదే విషయాన్ని ఖండించగల సామర్థ్యం గలవారు. ఈ రెండు విధాలంలో కూడా చమత్కారమైన వాక్కు గలవారు, అనుగ్రహింపబడినటువంటి వక్తృత్వ శక్తి గలవారు అని అర్థం. అంటే మహాపండితులు, వాదోపవాదాలలో నిష్ణాతులైన వారు, సంభాషణ చతురులు అనే అర్థాలు ఉన్నాయి దీనికి. అలాంటి మహావిద్వాంసుల యొక్క సంభాషణలు, గోష్ఠి అంటే ప్రియమైనది అని భావం. అలాగే శక్తి యొక్క ఉపాసనలో వీర అనేది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుష్ఠించే వారి యొక్క గోష్ఠులు అంటే, వారి సంభాషణ అంటే ప్రియమైనది అని కూడా మరో భావం ఉంది. అలాగే శ్రీ విద్యారాధనా క్రమంలో చతుర్యాగాల్లో 4 యాగాలు, బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని. ఈ 4 యాగాల్లో కూడా ఒక కుండలి చక్రం ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ముఖ్య ప్రాణాన్ని ఊర్ధ్వ మార్గంలో ప్రయాణం చేయిస్తున్నప్పుడు ఒక్కొక్క చోట వినబడే నాదాన్ని వినడం వీరగోష్ఠి అని వేదాంతపరమైనటువంటి, తంత్రశాస్త్రపరమైనటువంటి ఆ భావం. ఆ చతుర్యాగ క్రమంలో వినేది, వినపడేది, వినడం అనే ఈ 3 కూడా కలిసిపోతాయి. 3 తానే అయిపోతుంది. అలా 3 తానే అనే దేవి అని దీని యొక్క భావం. అలాగే జీవుల యొక్క దేహాల్లో ప్రమాదాల నుండి రక్షించడానికి సదా అప్రమత్తంగా ఉండేటువంటి భైరవాది అజ్ఞాత శక్తుల యొక్క గోష్ఠి వినడంలో ఆసక్తి కల దేవి అని మరోభావం. పూర్వకాలంలో గ్రామరక్షణ, సమాజ పరిరక్షణ చేసేటువంటి వీరభైరవుల యొక్క సంభాషణల్ని గ్రామదేవతా రూపాల్లో విని ఆనందిస్తుంది అని కూడా మరో భావం ఉన్నది. గోష్ఠి అంటే గోవులు చేరే స్థలం అనే అర్థంలో వీరులు, గోవులు చేరినటువంటి స్థలాలంటే ప్రియమైన దేవి అని మరో భావం. అలాగే మహావీరేంద్ర వరద అనేటువంటి 493వ నామము, వీరరాజ్య అనేటువంటి కింద 777వ నామము, నామపారాయణ ప్రీత అనేటువంటి 732వ నామం, వారి యొక్క వివరణలు కూడా ఇక్కడ అన్వయమవుతాయి. ఇందులో వీరుల సంభాషణ అంటే ప్రియమైన దేవి అని నామం యొక్క భావం. వీరగాథల మీద ప్రీతి కలిగినది, బ్రహ్మ విద్యార్థకమైనటువంటి ఉపనిషత్ జ్ఞాన గోష్ఠి అంటే ప్రియమైనది, మహావిద్వాంసుల యొక్క సంభాషణ, వారి యొక్క చర్చ, వారి యొక్క వాక్చాతుర్యం అంటే ప్రియమైనది, శ్రీ విద్యోపాసుల యొక్క గోష్ఠి మీద ప్రీతి కలిగినది, తపస్సంపన్నుల యొక్క సంభాషణాలని ఇష్టపడేది అని విస్తృతమైన భావం. వీరగాథ ప్రియ, వీర భావాన్మయ, వీర జ్ఞానోదయ, వీర నాదాలయ, వీర ధీరాభయ ఆ పరమేశ్వరే. వీరుల యొక్క చర్చా ప్రసంగాల్ని, సంభాషణల్ని ఇష్టపడే దేవి అనేటువంటి కింద నామం వీరగోష్ఠి ప్రియ అనే నామం వీరులనే పదానికి ఉన్నటువంటి వివిధ అర్థాలతోటి
శౌర్యము, యోగము, జ్ఞానము, తపస్సు, ఉపాసనల్లో శ్రేష్ఠులైన వారి యొక్క సంభాషణలు బ్రహ్మజ్ఞానంతో కూడి ఉంటాయి కనుక వాటి మీద ప్రీతి కలదని, రాక్షస సంహారంలో తన శక్తిసేనల యొక్క విజయ వీరగాథలు గోష్ఠుల్ని ఇష్టపడేదని, ఉపనిషత్ జ్ఞాన గోష్ఠి అంటే ప్రీతి అయినదని విశేష భావాలు చెప్పింది ఆ నామం. స్వయంగా శౌర్య పరాక్రమాలతోటి దుష్ట శిక్షణ చేసి తన సేనానుల యొక్క వీరగాథలను వినడానికి ఇష్టపడేదిగా దేవి యొక్క స్వయం శక్తిత్వాన్ని, నాయకత్వ సామర్థ్యాన్ని, జ్ఞాన వ్యక్తిత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. వీరుల యొక్క భాషలను ఇష్టపడే దేవి యొక్క లక్షణాలను వివరిస్తోంది వచ్చే నామం వీరా అనే నామం. ఈ వీరా అనే నామానికి అర్థం వీరత్వ లక్షణం కలిగినది అని. దీనికి భావార్థ శ్లోకం రక్తాక్షాన్ మహిషాసురాదిఘన దైత్యన్నాశ ధీరావరా ధర్మాన్ రక్షణ తత్పరాధృత పరాక్రమ్య స్వరూపావరా శ్రీచక్రార్చన యోగి పుంగవ హృదంతర్యే సదా భాసురా వీరా శూర ప్రభావసారసధరా సిడ్నీపురీ శారదా రక్తాక్షాన్ మహిషాసురాది ఘన దైత్యన్నాశ ధీరాచరా అన్నారంటే రక్తాక్షుడు, మహిషాసురుడు మొదలైనటువంటి బలవంతులైన రాక్షసుల్ని సంహరించేటువంటి ధైర్యం కలిగినది. ధర్మాన్ రక్షణ తత్పరాధృత పరాక్రమ్య స్వరూపావరా అన్నారంటే ధర్మాన్ని రక్షించే పట్టుదలతోటి కూడినటువంటి పరాక్రమమే స్వరూపంగా కలిగినది. శ్రీచక్రార్చన యోగి పుంగవ హృదంతర్యే సదా భాసురా అన్నారంటే శ్రీచక్రార్చన చేసేటువంటి యోగి శ్రేష్ఠుల యొక్క హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రకాశించేది. వీరా శూర ప్రభావసారసధర అన్నారంటే వీరత్వ లక్షణం కలిగి శౌర్య ప్రభావం కలిగినటువంటి ఈశ్వరి. మహాబలవంతుడైనటువంటి బండాసురుడు, మహిషాసురుడు ఇటువంటి రాక్షసుల్ని సంహరించేటువంటి వీరత్వం, శౌర్య పరాక్రమాలు కలది దీని యొక్క బాహ్యమైన అర్థం. శ్రీచక్రార్చనాపరులు, శ్రీ విద్యోపాసకులు అనేటువంటి యోగుల్లో ఎల్లప్పుడూ సంచరించేది, వారి స్వరూపమై ఉండేది అని మరో భావం. ధర్మరక్షణ కోసం అని చెప్పి యుద్ధాలు చేసేటువంటి వీరుల యొక్క స్వరూపమైన దేవి అని భావం. అలాగే లోకాలన్నింటినీ పాలించేవారు ఇంద్రాది దేవతలు, వారిని పాలించేవారు త్రిమూర్తులు. వీరంతా వీరులు అని పురాణ ప్రసిద్ధం. ముఖ్యంగా త్రిమూర్తులు మహావీరులని పురాణ ప్రసిద్ధం. అది ఆ దేవతలు, ఆ త్రిమూర్తులు మొదలైన వీరుల యొక్క స్వరూపమైనది అంటే వారి యొక్క శక్తి స్వరూపమైన దేవి అని భావం. ఆది మధ్య అంతము లేకుండా సృష్టి అంతటినీ కూడా తాను నిర్మించి పంచకృత్యాలని సమర్థవంతంగా నిర్వహించి అన్నిటికీ అధినేత్రి అయినది కనుక వీరా అని భావం, మరో భావం. అలాగే పతిపుత్రవతి వీరా అని నామమాలలో చెప్పబడింది. అంటే భర్త పుత్రుడు గల స్త్రీ వీరా అనబడుతుంది అని అర్థం. అంటే భర్త పుత్రుడు గలదిగా దేవి వీరా అని ప్రసిద్ధం. అలాగే వీరా అనే దాన్ని వి ఇరా అని కనుక విడదీసి చూస్తే వి అంటే విశేషమైన, ఇరా అంటే వాక్కు అంటే విశేషమైనటువంటి వాగ్వైభవం కలిగినటువంటి విద్వాంసురాలు అని మరొక అర్థం వస్తుంది వీరా అంటే. అలాగే వీరా అంటే వీర్యము, పరాక్రమం, వీర్యం కలది అనే అర్థాల్లో వీర్య స్వరూపమైనది అని కూడా మరో భావం వస్తుంది. ఈ విధంగా ఈ వీరా అనే పదానికి ఉన్నటువంటి వివిధమైన అర్థాలతోటి ఆ దేవి యొక్క వీరత్వాన్ని, శౌర్యత్వాన్ని, సమర్థత్వాన్ని వీటన్నిటినీ కూడా ఒక నామంలో, చిన్న నామంలో పొందుపరచడం జరిగింది. వీరలక్షణం కలిగిన దేవి అని నామం యొక్క భావం. దుష్టరాక్షణ సంహారం చేసినటువంటి వీరవనిత, త్రిమూర్తుల యొక్క స్వరూపురాలు, శ్రీ విద్యోపాసకుల యొక్క స్వరూపమైనది, సృష్టి నిర్వహణ సామర్థ్యం కలిగినది, ధర్మ సంరక్షణ పరాక్రమశాలిని, విశేషమైనటువంటి వాగ్వైభవం కలిగినది, విద్వాంసురాలు అని విస్తృతమైన భావం. ధర్మ సుధీర, దక్ష సువీర, జ్ఞాన ప్రవీర, సత్వ గభీర, తత్వ విచార ఆ పరమేశ్వరే. వీరత్వ లక్షణాలు గల దేవి అనేటువంటి కింద నామం వీరా అనేటువంటిది
ఆమె శౌర్య పరాక్రమాలనే కాకుండా వీరులుగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ విద్యోపాసన వరులు, లోకపాలక దేవతలు, త్రిమూర్తులు, ధర్మ పరిరక్షణ దీక్ష వహించినటువంటి వాళ్ళ యొక్క స్వరూపమైనదని, వాగ్వైశిష్ట్యం కల విద్వాంసులని, సృష్టిలో ఉన్నటువంటి పంచకృత్యాలని నిర్వహించేటువంటి సమర్థవంతురాలని, వివిధ రంగాల్లో వీరవనితగా దేవిని ప్రస్తుతించింది. నవరసాల్లో ఉన్నటువంటి వీరరసం స్వరూపమైనదిగా ధర్మవీరం, దానవీరం, దయావీరం మూర్తి భవించినటువంటి వీరమూర్తి దేవి అని సాహిత్య రస విలాసం చెందించింది. ధీర గంభీరమూర్తి, వీర ప్రవీరవర్తి, ధర్మ ప్రసార స్ఫూర్తి, దయా దిగంత కీర్తి అయినటువంటి దేవి యొక్క లోకపాలనా లక్షణాన్ని వివరిస్తోంది వచ్చే నామం నైష్కర్మ్య అనే నామం. ఈ నైష్కర్మ్య అనే నామానికి అర్థం కర్మలు క్రియాకర్తృత్వం లేనిది అని. దీనికి భావార్థ శ్లోకం కామ్యత్కారణ భోగ సాధన క్రియాకర్తృత్వ రాహిత్యయా సృష్టిస్థిత్రయ కార్యకారణ గుణాన్ నిర్లేపనాచింతయా లీలామాత్ర సమస్త విశ్వనియతాన్ సంరక్ష దీక్షామయా నైష్కర్మ్య పరమార్థ ధర్మ నిలయా సిడ్నీపురీ శారదా. కామ్యత్కారణ భోగ సాధన క్రియాకర్తృత్వ రాహిత్యయా అంటే కోరికలకి మూలములు, భోగాలను సాధించుకోవడం వంటి క్రియలకి కర్తృత్వం లేనిది. సృష్టిస్థిత్రయ కార్యకారణ గుణాన్ నిర్లేపనాచింతయా అంటే సృష్టి స్థితి లయాలు అనేటువంటి కార్యకృత్యాలకి కారణమైనప్పటికీ కూడా అవి తన మనసుగా అంటనిది. లీలామాత్ర సమస్త విశ్వనియతాన్ సంరక్ష దీక్షామయా లీలామాత్రంగా ఒక క్రీడగా విశ్వానంతని కూడా నియంత్రిస్తూ సంరక్షించేటువంటి దీక్ష కలిగినది. నైష్కర్మ్య పరమార్థ ధర్మ నిలయా అంటే ఏ కర్మల కర్తృత్వం లేనిది, పరమధర్మాలకి నిలయమైనటువంటి ఈశ్వరి. బ్రహ్మాండాలతో నిండినటువంటి విశ్వాన్ని సృష్టించి నడిపిస్తున్న ఆ కార్యాలన్నీ కూడా దేవి యొక్క ప్రమేయం లేకుండా వాటి నిర్ణీతమైనటువంటి విధానాల్లో సదా సక్రమంగా నడిచిపోతూ ఉంటాయి. వాటి క్రియాకలాపాలకి, వాటి వల్ల ఫలితాలకి దేవి కర్త కాకుండా సాక్షిగా మాత్రమే ఉంటుంది. అంటే ఏ కర్మలు ఆమెవి కావు, వాటి కర్తృత్వం తనకు లేనిది అని అర్థం. ఈ విధంగా సృష్టి అంతా నియంత్రిస్తూ ఉన్నా కానీ ఆ సృష్టికి సంబంధం లేనిది, ఆ సృష్టిలో ఉన్నటువంటి క్రియలకు సంబంధం లేనిది అర్థం. కొన్ని విధానాలను ఏర్పరించి సృష్టిలో ఉండేటువంటి అన్ని వస్తువుల్ని, పదార్థాలని, జీవులు కూడా ఆయా విధానాల ప్రకారం వాటి కర్మఫలాలకు అనుగుణంగా వారంతా అవే ప్రవర్తించేటువంటి ప్రణాళికని అమలు చేసినటువంటి దేవికి అందులో జరిగేటువంటి ఏ కర్మలతో సంబంధం కానీ అనుబంధం కానీ ఉండదు. ఆ కర్మలలో తన యొక్క ప్రమేయం లేనిది అని భావం. నిర్గతమైనది అంటే వదలబడినటువంటి కర్మ నిష్కర్మ అంటే. నిష్కర్మ అంటే వదిలివేసిన కర్మ అని. అలా కర్మల్ని వదిలినవారు, కర్మల చేత విడువబడిన వారు నైష్కర్మీయులు అనబడతారు. అలా కర్మలకి అతీతమైనటువంటి నైష్కర్మ స్థితి కలిగినది అని భావం. ఇది నిష్క్రియ అనే నామం కూడా ఇటువంటి భావాన్ని చెబుతూ ఉంటుంది. ఇదివరకు వచ్చింది ఆ నామం. క్రియలు అన్నీ కూడా దేహ సంబంధాలు, దేహానికి సంబంధించి అవి పుణ్యపాపాలకి కారణాలు. అవి ఆత్మకి కర్మలు ఆ పుణ్యపాపాలతో సంబంధమే ఉండదు. నా పుణ్యపాపే మమే అని శృతి చెప్తుంది. అంటే పుణ్యపాప కర్మలు నాకు అంటే భగవంతునికి లేవు అని అర్థం. కనుక ఆ పుణ్యపాపాలకి మూలమైనటువంటి కర్మలకు అతీతమైనది కనుక ఆత్మస్వరూపిణి అని భావం. యోగ సూత్రాల్లో క్లేశకర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పబడింది. అంటే క్లేశముల చేత, కష్టముల చేత, కర్మ విపాకముల చేత, ఆశయముల చేత స్పృశింపబడినటువంటి పురుషుడు ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరునికి కర్మ సంబంధం లేనిది అని భావం. అలాగే
పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి దేవి కూడా అన్ని కర్మలకి అతీతమైనది అని భావం. సృష్టికి అతీతంగా ఏ కర్మలు చేయవలసిన అవసరం లేనిది. అది అటువంటి ఏదైనా ఉంటే అది ఒక పరబ్రహ్మమే. అది ఆ పరబ్రహ్మ అన్ని క్రియలకి అతీతమైనది. ఆ పరబ్రహ్మ స్వరూపమైన దేవి కూడా అన్ని కర్మలకు అతీతమైనది అని భావం. యోగపరంగా ధ్యాన సాధనలో ఆజ్ఞాచక్రం మీద ఉన్నటువంటి అకుల మార్గంలో, ఆజ్ఞాచక్రం నుంచి పై సహస్రారం బ్రహ్మదేశం వరకు ఉండే అకుల మార్గంలో ధ్యానం ద్వారా మాత్రమే అర్చించబడేది. అక్కడ కర్త కర్మ క్రియలు అనేవి లేకుండా అన్నీ కలిసిపోయి అన్నీ తానే అయ్యి భావనకు కూడా అతీతంగా ఉన్నటువంటి ధ్యానస్వరూపిణి అని భావం. భగవద్గీతలో అంటాడు కదా భగవానుడు మోక్ష సన్యాసయోగంలో 18వ అధ్యాయంలో అంటాడు ఆయన, అన్నిటికంటే ఉత్తమమైన సిద్ధి నైష్కర్మ్య సిద్ధి అంటాడు. అని అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి అంటాడు. అంటే సమస్త విషయాలందు కూడా ఆసక్తి బుద్ధి లేనివాడు, మనసును జయించినవాడు, కోరికలు లేనివాడు అయినటువంటి మనుష్యుడు జ్ఞానం చేత సర్వోత్కృష్టమైనటువంటి నైష్కర్మ్య స్థితిని, నిష్క్రియాత్మక స్థితిని పొందుతున్నాడు అని అర్థం. అంటే ఆ నైష్కర్మ్య స్థితి కాదు దేవి అని భావం. అలాగే ఇందాక చెప్పినట్టుగా నిష్క్రియ అనేటువంటి 182వ నామం వివరణ కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. నిష్క్రియ అన్న నైష్కర్మ్య అన్న ఇది క్రియకి సంబంధించింది, అది కర్తృత్వానికి సంబంధించింది. ఈ రెండు ఒకే భావాన్ని వివిధ కోణాల్లో చూస్తాయి. క్రియారూపకంగా చూసేది నిష్క్రియ, కర్తృరూపంలో చూసేది నైష్కర్మ్య. ఏ కర్మల యొక్క కర్తృత్వం లేని దేవి అని భావం. సృష్టిలో జరిగేటువంటి ఏ కర్మలతో సంబంధం లేనిది, అనుబంధం లేనిది, ఏ కర్మల్లో కూడా తన ప్రమేయం లేనిది, కర్మలకి అతీతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి నైష్కర్మ్య స్థితి కలిగినది, కర్మఫలాలకి అతీతమైనటువంటి ఆత్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, నిష్క్రియత్వ నిర్లేపకత్వ లక్షణాలు కలిగినది, యోగధ్యాన స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. కర్తృత్వ రాహిత్యం అంటే కర్మలు చేయవలసినటువంటి పని లేకపోవడం, ధర్మకర్తవ్య దక్షత్వం, శర్మభావ ప్రభావత్వం, నిర్మమత్వ సమానత్వం, దేవి యొక్క సమగ్రతత్వం అని పరోక్షమైన భావం. ఆ నిష్కామకామిని, నిష్కర్మచారిణి, నిష్క్రియాకారిణి, నిష్కారణామణి, నిష్కళంకావని, నిష్కళారూపిణి ఆ పరమేశ్వరే. ఉన్నటువంటి ఏ కర్మలకి కర్తృత్వం లేనిది, ఆ కర్మలతో ప్రమేయం లేని దేవి అటువంటి కింద నామం నైష్కర్మ్య అనే నామం కర్మలన్నిటికీ కూడా సాక్షీభూతంగా, నిర్లేపంగా, నిర్వికారంగా ఉంటూ సృష్టిని సమర్థవంతంగా నిర్వహిస్తోంది దేవి అని ఆమె యొక్క జగత్పాలన సామర్థ్యాన్ని పరోక్షంగా చెప్పింది ఆ నామం. పంచకృత్య పరాయణ అయినటువంటి అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అన్నీ చేసేటువంటిది అయినా సరే ఆ కృత్యాలకి కర్తృత్వం లేనటువంటిది, కర్మలకు అతీతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి నైష్కర్మ్య స్థితిలో ఉండేది, ఎప్పుడూ ఉండేది అని చెబుతూ భక్తుల్ని ఆ స్థితికి చేరుకోమనేటువంటి పరోక్ష సందేశం కూడా ఇచ్చింది ఆ నామం. భక్తుల స్థితిని చేరడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని, సాధనా సామర్థ్యాన్ని, ప్రవర్తన విధానాన్ని అనుగ్రహిస్తుంది అని నిగూఢమైన భావం. ఆ నైష్కర్మ్య స్థితి కలిగినటువంటి దేవి యొక్క స్వరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం నాదరూపిణి అనే నామం. ఈ నాదరూపిణి అనే నామానికి అర్థం నాదం యొక్క రూపంలో ఉన్నది. దీనికి భావార్థ శ్లోకం అవ్యక్తాత్మక శక్తి రూప బహిరవ్యక్తాత్మక రూపిణి ఆనందాకృత తత్వ సంయుత అనాహతాబ్జ సంవాసిని శబ్దపూర్వక భావభావిత మనోప్రజ్ఞాన విద్వన్మణి జ్ఞానాదర్శిత నాదరూపిణి మణి శ్రీపురీ శారదా. అవ్యక్తాత్మక శక్తి రూప బహిరవ్యక్తాత్మక రూపిణి అన్నారంటే అవ్యక్తమైనటువంటి శక్తి స్వరూపంగా ఉంటూ బయటకు వ్యక్తమైనటువంటి రూపతత్వం కలిగినది.
ఆనందాకృత తత్వ సంయుత అనాహతాబ్జ సంవాసిని అన్నారంటే ఆనందతత్వం కలిగినటువంటి అనాహత పద్మం దగ్గర శక్తిగా నివసించేది. శబ్దపూర్వక భావిత మనోప్రజ్ఞాన విద్వన్మణి. శబ్దానికి పూర్వమైనటువంటి శబ్దానికి ముందున్నటువంటి భావాలు సంకల్పాలు మనసు యొక్క ప్రజ్ఞల యొక్క జ్ఞానస్వరూపమైనది. జ్ఞానాదర్శిత నాద రూపిణి మణి అన్నారంటే ఆ జ్ఞానం వల్ల దర్శించబడేటువంటి నాదం యొక్క రూపమైనటువంటి ఈశ్వరి. సామాన్యంగా వ్యక్తమైనటువంటి శబ్దాలకి స్వరాలకి మూలం నాదం అంట. నాదం అవ్యక్తంగా ఉండి కనపడకుండా పరోక్షంగా ఉంటూ సంకల్పాలు ఆలోచనలు బుద్ధిని అనుసరించి శబ్దాలుగా వ్యక్తమవుతున్నది. ఆ శబ్దాలు భాషలు సాహిత్యాలుగా విస్తరిస్తాయి. వీటన్నిటికీ మూలమైనది అంటే ఈ శబ్దాలకి భాషకి సాహిత్యాలకి వీటన్నిటికీ కూడా మూలమైనటువంటిది నాదం. అలా మూలమైనదిగా ఉండి అవ్యక్తంగా పరోక్షంగా గూఢంగా ఉంటూ ఉన్నది అదే నాదమే. ఆ నాదమే రూపంగా కలిగిన దేవి అని అర్థం. నాదం ఒక దేహంగా కనుక భావిస్తే లేదా దేహాల్లో నాద ప్రసారం కనుక గమనిస్తే దాన్ని వేదపరంగా చెప్పే శాస్త్రాలు. ప్రాణ సామవేద అంటుంది. అంటే దేహంలో శ్వాస నాదానికి ప్రాణం సామవేదం అనబడుతుంది. వాగేవరుక్ అంటుంది. అంటే దేహంలో వాక్కు నాదానికి శబ్దం ఋగ్వేదం అనబడుతుంది. మనో యజుర్వేద అంటే దేహంలో మనసు నాదానికి సంకల్పము యజుర్వేదం అనబడుతుంది. దేహాధర్వ అంటుంది. అంటే దేహము నాదానికి వ్యక్తము అధర్వవేదం అనబడుతుంది. అలా దేహానికి శబ్దానికి వేదాలకి మూలమైనది నాదము. ఆ నాదస్వరూపమైనది అని భావం. సృష్టికి పూర్వమే మొదలైనటువంటి పరానాదం, మొట్టమొదటి నాదం పరానాదం. అది అవ్యక్తంగా బ్రహ్మాండం అంతా ఆవరించి ఉంటుంది. అది వివిధ లోకాల్లో వేరువేరు విధానాల్లో గ్రహించబడి అనేక వాగీంద్రియాల ద్వారా వ్యక్తం చేయబడుతుంది. ఆ విశ్వవ్యాప్తమైనటువంటి నాదస్వరూపమైన దేవి అని భావం. నాదరూపిణి అంటేది. అలాగే యోగిని హృదయంలో 9 వర్ణాలు ఉన్నాయని చెప్పారు. ఇదివరకు దీని గురించి చెప్పుకోవడం జరిగింది. అవి బిందవు తదర్థం రోధిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తి పునర్వ్యాపికాయాం సుమన ఉన్మనగోచరే అని ఉంటుంది. అంటే బిందువు, అర్ధచంద్రము, రోధిని, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిక, సుమన, ఉన్మన అని బిందువుతో కూడుకొని 9 వర్ణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవి యొక్క రూపాలే. అందులో 4వది నాదం. అంటే బిందువు నుంచి మొదలై రోధిని తర్వాత ఉన్నటువంటి నాదమే రూపంగా కలిగినది అని భావం. అలాగే సృష్టిపరంగా చూస్తే ఎక్కడ అణువు ఉంటే అక్కడ నాదం ఉంటుంది. ఎక్కడ నాదం ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. ఎక్కడ శక్తి ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఇదే నాదానికి ఈశ్వరుడికి గల సంబంధం. అందుకే నాద బ్రహ్మ అంటే ఆ నాదమే సర్వభాషా వాంగ్మయ సాహిత్యాల రూపంగా సప్తకోటి మహామంత్ర స్వరూపమై ఉంది. కాబట్టి నాదరూపిణి అంటే సమస్త మంత్రకోటి సముదాయము, అంతేకాకుండా అఖిలాండకోటి బ్రహ్మాండాలకి శక్తి మూలకము అని భావం. ఈ నాదం 2 విధాలు, ఆహతము అనాహతం అని చెప్పి. ఆహతం మొట్టమొదట లోపల చిత్తంలో మనసులోంచి సోహం అంటూ ప్రారంభమయ్యి అనాహతమైనటువంటి ఓంకారంగా పరిణమిస్తుంది. ఆ 2 విధాల యొక్క నాదస్వరూపమైనది దేవి అని భావం. అలాగే ఒక పండిత వాక్యం ఉంటుంది. ఆనంద లక్షణం అనాహతానాంని దేశే నాదాత్మన పరిణతం తవ రూపమీశే ప్రత్యముఖేన మనసా పరిచీయమానం శంసంతి నేత్రగురికై పులకైశ్చ ధన్యా అని. అంటే దేవిని స్మరిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఓ దేవి, నీ ఆనంద స్వరూపమైనటువంటి అనాథ చక్రం దగ్గర నాదరూపంగా ఉన్నావు నువ్వు. కొందరు ధన్యాత్ములు తమ మనస్సుని అంతర్ముఖంగా చేసుకొని ఆ మనస్సుతోటి ఆ నాదాన్ని వినగలుగుతున్నారు. అప్పుడు వారికి ఆనంద బాష్పాలు వస్తాయి అని అర్థం. శంసంతి నేత్రగురికై పులకైశ్చ ధన్యా, వారు పులకితులు అవుతారు అని. ఆ విధంగా అనాథ చక్రం దగ్గర ఉండేటువంటి నాదమే దేవి అని భావం, నాదరూపిణి అంటే.
అలాగే పంచ కళలు ఇదివరకు చెప్పబడ్డాయి. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అని చెప్పి ఈ 5 కూడా సృష్టిలో భాగాలు. ఇవన్నీ సృష్టి చేయడానికి కావాల్సినవన్నీ. మొదటి 3 కూడా బ్రహ్మభాగం అంటారు దాన్ని. అంటే అస్థి, భాతి, ప్రియం అనేది బ్రహ్మభాగం. చివరి 2 అంటే నామరూపాలు జగత్తు యొక్క లక్షణాలు. ఆ విధంగా చెప్పబడ్డాయి. నాదం నామ సంబంధం అవడం చేత శక్తి భాగము లేదా విమర్శాంశం అని చెప్పుకోవచ్చును. రూపం ప్రకాశాంశం. అంటే విమర్శాంశం అనేటువంటి నాదరూపం అంటే శబ్దబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అలాగే ఆ విమర్శాంశమైనటువంటి నాదం బ్రహ్మకరులైనటువంటి అస్థి, భాది, ప్రియం వాటి యొక్క సమాహారాల స్వరూపం అది. అదే ఈంకారం అంటారు మంత్రశాస్త్రంలో. ఆ ఈం నుంచే ధారాకాశంలో భూతాకాశంలో ఓంకారం జనించింది. ఆ ఓంకారం నుంచే ధారాకాశానికి వచ్చేటప్పటికి సోహం అంటూ బయలుదేరి ఆ తర్వాత ఓంకారం వస్తుంది అక్కడి నుంచి. ఆ ఈంకార ఓంకార ప్రణవరూపిణి నాదరూపిణి దేవి అని భావం. నిశ్చలమైన మనసుతోటి కలిగేటువంటి నైష్కర్మ్య స్థితి అంటే మనసుని అంతర్ముఖం చేసి హృదయంలో ఉన్నటువంటి బుద్ధి గుహలో ప్రవేశింపజేసి అక్కడ హృదయస్పందన వల్ల కలిగేటువంటి సోహం అనేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కనుక అనుసరిస్తూ ఆ తర్వాత వెనక వచ్చేటువంటి ప్రాణానికి ఆధారమైనటువంటి ప్రణవనాదాన్ని కూడా అనుసరించి ఊర్ధ్వముఖంగా ఇంకా పైకి ప్రయాణం చేసి శిరోభాగాన్ని కనుక చేరితే అక్కడ ప్రణవనాద స్వరూపం తెలుస్తుంది అని యోగ సాధన రహస్యం. ఆ సాధనలో వినవచ్చేటటువంటి నాద ప్రణవనాద స్వరూపిణి, ఈంకార నాద స్వరూపిణి, అన్ని రకాల నాదాలు కూడా తన రూపమైనది అని భావం. అలాగే నాదరూప అనేటువంటి నామం ఇదివరకు వచ్చింది 299వ నామం. దాని యొక్క వివరణ కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. నాదస్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. శబ్దాలకి స్వరాలకి మూలమైనటువంటి నాదరూపమైనది, అనాహత నాద స్వరూపిణి, శబ్దబ్రహ్మ స్వరూపిణి, ప్రణవనాద స్వరూపిణి, భావశబ్ద నియంత్రిణి అని విస్తృతమైన భావం. సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి పరానాద స్వరూపిణి, నాదబ్రహ్మ ప్రభాసిని అని అంతర్గత భావం. ఆ వేదనాద రూపిణి, విశ్వనాదకారిణి, మంత్రభావ భాసిని, తత్వజ్ఞాన నిరూపిణి, పరానాద రూపిణి ఆ పరమేశ్వరే. అవ్యక్తమైనటువంటి నాదం రూపంగా కలిగినది దేవి అనేటువంటి కింద నామం. నాదరూపిణి అనే నామం దేహానికి, శబ్దానికి, వేదాలకి మూలమైనది, విశ్వవ్యాప్తమైనటువంటి నాదస్వరూపమైనదని, శబ్దబ్రహ్మస్వరూపిణి, ఈంకార ఓంకార ప్రణవరూపిణి, పరానాద స్వరూపిణి, సప్తకోటి మహామంత్ర సముదాయం అని చెప్పి విశిష్ట భావాన్ని చెప్పింది ఆ నామం. యోగ సాధనలో మనసుని అంతర్ముఖంగా చేసేటువంటి ఆత్మస్వరూపిణిగా దేవుని కనుక ధ్యానిస్తే అంతర్నాదం వినొస్తుందని, దాన్ని వింటూ ఆత్మానుభూతిని పొందడం సాధనా ఫలంగా చెప్పబడింది యోగ సాధనలో. దేహాల్లోనూ విశ్వంలోనూ నాదశక్తిగా, జీవరక్తిగా, భావశక్తిగా అవ్యక్తంగా గోచరించేది, చరించేది దేవి అని అసలు విశేష భావం. నాదబ్రహ్మమైనటువంటి దేవి యొక్క జ్ఞాన లక్షణాన్ని వివరిస్తోంది వచ్చే నామం విజ్ఞానకరణ అనే నామం. ఈ విజ్ఞానకరణ అనే నామానికి అర్థం విజ్ఞానం కలిగి ఉన్నది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టి జ్ఞాన పదార్థ విజ్ఞత సువిద్యాకార ప్రజ్ఞాననా బ్రహ్మజ్ఞాన స్వరూప విద్వదధిక సద్యోగత భావనా బ్రహ్మానంద సుధారసామృత సదాపానాభి సత్కామనా విజ్ఞానత్కలనా మహేశలలనా సిన్నేపురీ శారదా. సృష్టి జ్ఞాన పదార్థ విజ్ఞత సువిద్యాకార ప్రజ్ఞాననా అన్నారంటే సృష్టి యొక్క జ్ఞానము, పదార్థం యొక్క పరిజ్ఞానంతో నిండినటువంటి విద్యల యొక్క ప్రజ్ఞాస్వరూపమైనది, అంటే మూల ప్రజ్ఞా స్వరూపమైనది. బ్రహ్మజ్ఞాన స్వరూప విద్వదధిక సద్యోగత భావన అన్నారంటే
అంటే బ్రహ్మజ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి విద్వాంసుల యొక్క ఆలోచన ప్రవాహం వంటిది. బ్రహ్మానంద సుధారసామృత సదాపానాభిసత్కామనా అన్నారంటే బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని ఎల్లప్పుడూ పానం చేయడం, తాగడం ద్వారా ఇష్టంగా కలిగేది. విజ్ఞానత్కలన మహేశ లలన అన్నారంటే విజ్ఞానంతో నిండి శంకరుని యొక్క అర్ధాంగి అయినటువంటి ఈశ్వరి. కూర్మపురాణంలో విజ్ఞానం అనే పదానికి చతుర్దశానాం విద్యానాం ధారణం హి యథార్థత విజ్ఞానమిత తద్విద్యాత్ అని చెప్పబడింది. దానికి నిర్వచనం చెప్పింది కూర్మపురాణంలో. అంటే 14 విద్యలు, అంటే 14 విద్యలు అంటే చతుర్వేదాలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, పురాణము, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్రము, ఈ 14 కలిపినవి చతుర్దశ విద్యలు అనబడతాయి. ఈ చతుర్దశ విద్యల్ని అర్థంతో ధారణ చేస్తే అది విజ్ఞానం అనబడుతుంది అని దాని యొక్క అర్థం. అంటే అలాంటి విజ్ఞాన సమన్వయమే దేవి యొక్క తత్వము. అదే విజ్ఞానకరణ అంటే దాని యొక్క భావం. అది విజ్ఞానం అంటే బ్రహ్మ సాక్షాత్కారం, దాని యొక్క కరణ అంటే ఆత్మసాక్షాత్కారం. అంటే ఆత్మసాక్షాత్కార స్వరూపమైన దేవి అని భావం. అంటే స్వాత్మానంద అనుభవాన్ని కలిగించేది అని అర్థం. విశేషమైనటువంటి జ్ఞానం విజ్ఞానం కాబట్టి అదే అర్థంలో తీసుకుంటే ఆత్మానందాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మజ్ఞానమే అసలైన విజ్ఞానం. అది ద్వైత భావన అజ్ఞానం, అంటే 2 ఉన్నాయి, నేను ఇతరుడు అనుకునేది అజ్ఞానం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది జ్ఞానం. బ్రహ్మ జగత్తు 2 ఒకటే సత్యం అని తెలియడం, దాన్ని అనుభూతిని పొందడం విజ్ఞానం. అటువంటి విజ్ఞానం కలిగేది అని అర్థం. ఇందాక చెప్పినట్టుగా పరబ్రహ్మానుభూతిని కలిగించేది బ్రహ్మజ్ఞానం, విజ్ఞాన స్వరూపిణి. ఆ బ్రహ్మజ్ఞానం యొక్క స్వరూపిణి దేవి అని అర్థం. సృష్టి నిర్మాణ విజ్ఞానం నుంచి మంత్ర భాషా విజ్ఞానాలు, పరబ్రహ్మం తెలిపే జ్ఞానము, విద్యలు అన్నీ కలిగి ఉన్న దేవి. అంటే బ్రహ్మజ్ఞానం నుంచి పదార్థ జ్ఞానం వరకు, మంత్రతంత్రాల నుంచి జీవన విధాన విజ్ఞానం వరకు అన్ని విధాలైనటువంటి విజ్ఞానాల్ని కలిగి ఉన్నటువంటి దేవి అని అర్థం. కరణ అంటే కూడి ఉండడం అని అర్థం. అంటే అన్ని విజ్ఞానాలను కలిపి తనలో ఉంచుకున్నది. ప్రళయకాలంలో అన్ని రకాల విజ్ఞానాల్ని కూడా తన యందు సురక్షితంగా దాచి ఉంచేది, విజ్ఞానాలను కలిగేది అని భావం. అంతర్భావం అంటే ప్రళయకాలంలో జీవులతో పాటుగా పదార్థాలు, గుణాలు, విజ్ఞానాలు అన్నీ కూడా బీజ రూపంలో ఒకే తత్వంగా ప్రకృతిలో లీనమైపోయి ఉంటాయి. ఆ ప్రకృతి ఈశ్వరులో లీనమవుతుంది. ఆ విధంగా అన్ని విజ్ఞానాలు ఏకకాలంలో ఏకరూపంలో దేవిలో ప్రతిఫలిస్తాయి అని దీని యొక్క అంతరార్థం. విజ్ఞానం అంటే పరబ్రహ్మం. ఆ బ్రహ్మం నుంచి వెలువడి దేవి బ్రహ్మాన్ని ధరించి ఉంటుంది. అంటే బ్రహ్మాన్ని నుంచి బ్రహ్మ సంకల్పంగా బయటకు వచ్చింది కాబట్టి ఆ బ్రహ్మాన్ని ధరించి ఉంటుంది. అంటే కనుక విజ్ఞాన కరణ అంటే ధరించి ఉన్నది, పరబ్రహ్మం ధరించి ఉన్నది. అలాగే భక్తుల చేత కూడా బీజప్రాయంగా ఆ బ్రహ్మభావాన్ని ధరింపజేస్తుంది, అంటే బ్రహ్మాన్ని ధరింపజేస్తుంది అని భావం. నాదరూపిణైనటువంటి దేవి సకల విజ్ఞానాలు కలిగినది అని మరో భావం. అలాగే పరబ్రహ్మానుభూతి కలిగించే విజ్ఞానం కలిగిన దేవి అని నామ యొక్క భావం. వివిధ విజ్ఞాన సార సమన్వయ స్వరూపిణి, ఆత్మసాక్షాత్కార స్వరూపిణి, బ్రహ్మజ్ఞానమూర్తి. ప్రళయకాలంలో అన్ని రకాల విజ్ఞానాలని కూడా తన యందు లీనం చేసుకుని సురక్షితంగా దాచి ఉంచేది, స్వాత్మానందానుభవాన్ని కలిగించేది, సృష్టి నిర్వహణాకారిణి, పరబ్రహ్మను ధరించింది అని విస్తృతమైన భావం. వేదాలు, శాస్త్రాలు, వేదాంగాల యొక్క అంతర్గత విజ్ఞాన ఘనరూపిణి, బ్రహ్మానంద స్ఫూర్తిదాయిని అని పరోక్షమైనటువంటి విశేష భావం ఈ నామంలో ఉంది. ఆ జ్ఞానభాసిని, ధర్మచారిణి, తత్వబోధిని, బ్రహ్మధారిణి, ఆనందదాయిని ఆ పరమేశ్వరే. విజ్ఞానం కలిగిన దేవి అనేటువంటి కింద నామం విజ్ఞాన కరణ అనే నామం. ఆ విజ్ఞానం అనే పదానికి ఉన్నటువంటి అసలైన అర్థంతో బ్రహ్మజ్ఞానము ఆత్మానుభూతుల్ని కలిగించేది అనేటువంటి ఉదాత్తమైన భావాన్ని అందించింది.
వేదాంగాలు అర్థంతో ధారణ చేయడమే కాకుండా ద్వైత భావం లేకుండా బ్రహ్మ జగత్తు రెండూ కూడా ఒకే సత్యం అనేటువంటి జ్ఞానసార స్వరూపమైన దేవి అనేటువంటి రహస్యభావం కూడా కనబడుతుంది ఆ నామంలో. ఆ జ్ఞానైక్య ధారిణి, బ్రహ్మైక్య సంధాయిని, ఆత్మైక్య భాసిని, ధర్మైక్య పావని, తత్వైక్య రూపిణిగా దేవిని దర్శింపజేసింది ఆ అద్భుతమైన నామం అది. ఆ విజ్ఞానమూర్తి, ప్రజ్ఞాన ప్రవర్తి, అజ్ఞాన నివర్తి అయినటువంటి దేవి సృష్టి నిర్వహణాకారి తత్వాన్ని వివరిస్తోంది వచ్చేటటువంటి నామం కళ్యా అనే నామం. కళ్యా అనే నామానికి అర్థం కలిగి ఉండడమే రూపంగా కలిగింది. అంటే కలిగి ఉండడం, ఏదైనా ఒక గుణం కలిగి ఉండడం, ఆ కలిగి ఉండేటటువంటి పద్ధతే రూపంగా కలిగింది అని. దీనికి భావార్థ శ్లోకం జాగృత్కాలిక ప్రజ్ఞ సంయుత మహద్విజ్ఞాన భావాత్కళా బ్రహ్మాండాన్ పరివేష్టిత అద్భుత ఘన ప్రజ్ఞ ప్రభావాత్కళా చాతుషష్టి కళాధి నైపుణి గుణాలంకార శోభత్కళా కళ్యా చిత్కళ భాసమాన సకళా శ్రీపురీ శారదా. జాగృత్కాలిక ప్రజ్ఞ సంయుత మహద్విజ్ఞాన భావాత్కళా అన్నారంటే జాగృత సమయంలో, అంటే మెరుగుగా ఉన్న సమయంలో ప్రజ్ఞతో నిండినటువంటి గొప్ప విజ్ఞాన భావాలు అనేటువంటి కళలుగా ప్రకాశించేది. బ్రహ్మాండాన్ పరివేష్టిత అద్భుత ఘన ప్రజ్ఞ ప్రభావాత్కళా అన్నారంటే బ్రహ్మాండాలంతా కూడా విస్తరించి ఉన్నటువంటి అద్భుతమైన ప్రజ్ఞ ప్రభావాలతో ప్రకాశించేటటువంటి కళాస్వరూపమైనది. చాతుషష్టి కళాధి నైపుణి గుణాలంకార శోభత్కళా అన్నారంటే చతుషష్టి కళలు అంటే 64 కళల్లో ప్రావీణ్యం కలిగినటువంటి గుణాలతో శోభించేది. కళ్యా చిత్కళ భాసమాన సకళ అన్నారంటే చిత్కళలాగా భాషించేటువంటి లక్షణం కలిగినటువంటి ఈశ్వరి అని. కలనం కానీ కలితం అంటే కలిగి ఉండడం అనే అర్థంలో కళ్యా అనేది కలన స్వరూపమైనది, అంటే కలిగి ఉండడమే స్వరూపంగా కలిగినది అని అర్థం. అంటే విజ్ఞాన రూపిణైనటువంటి దేవి జ్ఞానం కలిగి ఉండడం అనేటువంటి లక్షణ స్వరూపం కూడా తానే అయి ఉన్నది అని అర్థం. ధ్యానయోగ్య కలేహే అని మరొక అర్థం ఉంది. అంటే ధ్యానించడానికి యోగ్యమైనది కళ్యా అని అర్థం. అంటే దేవి అన్ని రకాల ధ్యానాలకి కూడా యోగ్యమైనది. ఏ విధంగా ధ్యానించినా సరే, అంతర్యాగంలో కానీ బహిర్యాగంలో కానీ ఏ విధంగా ధ్యానించినా సరే ఆమె సాధ్యమయ్యేది అని కళ్యా అని అర్థం. అలాగే విశ్వకోశంలో కళ్యా అనే పదానికి అర్థాలు సృష్టిని, ప్రభాతం అని అంటే ఉదయం, నాగలి వ్యాధి, నాగము, కళ్యాణము, కాదంబరి అని అర్థాలు చెప్పబడ్డాయి. అంటే వాటన్నిటి యొక్క రూపమైన దేవి అని అర్థం. అదే ఆ విశ్వకోశంలోనే కళ్యా శబ్దం కనుక నపుంసకలింగం అయితే కళ్యం అని అనుకుంటే దానికి అర్థం స్వర్గము, ప్రభాతం, ఉదయం అనే అర్థం ఉంది. అలాగే పుల్లింగం అయితే కళ్యోహ అనే దాంట్లో రోగశూన్యుడు అంటే రోగం లేనివాడు, దక్షుడు అని అర్థం వస్తుంది. స్త్రీలింగం అయితే కళ్యా అనే దానికి అర్థం కళ్యాణం అని, మంగళం అని, కాదంబరి మద్యం అని అర్థం వస్తుంది. ఇటువంటి అర్థాలన్నీ వస్తాయి. కాబట్టి వాటిలో ప్రభాత స్వరూపురాలు అంటే ఉదయకాల స్వరూపురాలు, కాదంబరి స్వరూపురాలు అనే అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అలాగే కళ్యా అంటే నాగము అనే అర్థంలో, నాగం అంటే కదులుతూ కదలనట్టు భాషించేది అని అర్థం. అంటే గా అంటే కదిలేది, అగ అంటే చలించనిది, నా అగ అంటే చలిస్తూ కూడా చలించినట్టు కనిపించేది. అంటే ఉదాహరణకి భూమే ఉదాహరణ. భూమి చలిస్తుంది, అందరికంటే ఎక్కువ వేగంగా చలిస్తుంది, కానీ చలించినట్టు కనపడదు. అలాగే సృష్టి కూడా చలించినట్టు కనపడదు, కానీ చలిస్తుంది, అతివేగంగా చలిస్తుంది సృష్టి కూడాను. అలాగే చలిస్తూ చలించినట్లుగా భాషించేది నాగము అని అర్థం. కాబట్టి అలా ఆ విధంగా నాగం అంటే చలించినట్లుగా చలిస్తూ చలించినట్లుగా భావించేదాన్ని ఆ విధంగా సృష్టిని నియంత్రించే దేవి అని భావం. సృష్టిని ఒక కళగా ఏంటి
స్వప్నంగా కానీ లేదా ఒక కళగా కానీ నిర్మించిన దేవి అని తీసుకుంటే కళ్యా అవుతుంది. అంటే కళ చేసినది అని అర్థం. కళ అంటే స్వప్నం అని, లేదా కళ అంటే కళగా తీసుకుంటే సృష్టి అంతటినీ కూడా ఒక కళగా కానీ, ఒక స్వప్నంగా కానీ, ఒక కళగా కానీ నిర్మించింది ఆవిడ. అలాగే కళ్యం సర్గ అని చెప్పబడింది. అంటే కళ్యం అంటే సృష్టి అని అర్థం. లేదా కలయిదు మరహ కళ్యా అంటే సృష్టించడానికి తగినది కళ్యము అని. అంటే సృష్టించే స్వభావం కలిగిన దేవే దీని యొక్క అంతరార్థం. అంటే ఆ సృష్టి అనేది ఈ పాంచభౌతికమైన సృష్టి కాకుండా అక్షరాలు, పదాలు, బీజాక్షరాలతో కూడినటువంటి సాహిత్యాలతో చెప్పినటువంటి సృష్టి, అది కూడా సృష్టియే, సాహిత్య సృష్టి. ఆ సాహిత్య సృష్టి కూడా కళ్యాణ భావం. అలాగే శ్రీచక్రంలో తీసుకుంటే భూపురం నుంచి మొట్టమొదటి ఆవరణ నుంచి 7 ఆవరణల వరకు కూడా, అంటే అష్టకోణం నుంచి అట్నుంచి వస్తే అష్టకోణం నుంచి భూపురం వరకు ఉన్న ఆవరణలు క, ల అనే బీజాక్షరాల మధ్యలో ఉన్నాయి. అవి అంటే మామూలుగా ఆ బీజాక్షరాలను చూస్తే బిందువు పూర్ణానుస్వారం, త్రికోణం ఉమ్మని, అష్టకోణం క, అంతర్దశారం రా, బహిర్దశారం ఏ, మన్వస్త్రం ఈ, అష్టదళం హ, షోడశదళం స, భూపురం లా. ఇవన్నీ బీజాక్షరాలు. వాటి శ్రీచక్రంలో నుండి ఈ 9 ఆవరణలకి కూడా బీజాక్షరాలు ఇవన్నీ. ఆ బీజాక్షరాలు చూస్తే కా నుంచి లా వరకు ఉన్నవి ఏంటంటే అష్టకోణం నుంచి భూపురం వరకు ఉంటాయి ఉన్న ఆవరణలు అవి. అంటే ఆ కళ అంటే కళ్యా అంటే ఆ కళ యొక్క స్వరూపమైనది. అంటే అష్టకోణం నుంచి భూపురం వరకు ఉన్నటువంటి ఆవరణల యొక్క శక్తి స్వరూపమైన దేవి అని భావం. అలాగే కళ అనేది కళ అని తీసుకుంటే కళ ఏదో నేర్పు కలిగినది అని అర్థం. అంటే అన్ని కళలకి దేవి నిధి కదా, కాబట్టి సర్వోన్నతమైనటువంటి కళాస్వరూపిణి, అలాగే అత్యున్నతమైనటువంటి ఆనంద కళాస్వరూపిణి అని కూడా తీసుకోవచ్చును. అలాగే సకల శుభములు స్వరూపంగా కలిగినది. కళ అంటే శుభం అని అర్థం ఉంది, కాబట్టి సకల శుభములు స్వరూపంగా కలిగినది. కళ అంటే విద్య అని అర్థం ఉంది, కాబట్టి సర్వ విద్యాపూర్ణ స్వరూపిణి, మంగళప్రదమైనది, కళ్యాణం అని అర్థం ఉంది కళ అంటే, కాబట్టి మంగళప్రదమైనది అని కూడా భావం. పరబ్రహ్మ సంకల్పానికి కారణరూపమైనటువంటి మహామాయా స్వరూపిణి, కళలన్నీ కూడా లయమయ్యేటటువంటి షోడశీ కళ, సాదాఖ్య కళ, పరాకళ అని అర్థం. అలాగే కళ్యాణి ఒక నామం కూడా తీసి లలిత తీసే నామాల్లో, దానికి శంకరాచార్య వారు భాష్యం రాస్తూ అంటారు, కామధేనువు స్వరూపిణి దేవి కాబట్టి కోరిన కోరికలను తీర్చే సామర్థ్యం కలిగింది కాబట్టి కళ్యాణి అని చెప్పబడింది అని ఆయన అక్కడ వివరించారు ఆ నామం యొక్క భాష్యంలో. ఈ నామంలోనూ, ఈ కళ్యాణ నామంలోనూ, ఈ శ్లోకార్థంలోనూ ఒక నిక్షిప్త మంత్రం ఉంటుంది, పరాశక్తి మంత్రం ఉంటుంది. అది ఆ మంత్రం శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు, త్రికోణ, వృత్తత్రయం మొత్తం ఈ మూడింటితో కూడినటువంటి యంత్ర రూపంలో ఉన్నటువంటి పరాశక్తి మంత్రం అది. ఆ మంత్రం భైం క్లీం సౌ బిందు కళ్యే నమః స్వాహ. జ్ఞానం కలిగి ఉండడం అనేటువంటి లక్షణ స్వరూపం కూడా ఆయన దేవి అని నామం యొక్క భావం. అన్ని కళలకి నిధి, సర్వోన్నతమైనటువంటి ఆనంద కళాస్వరూపిణి, సకల శుభములు స్వరూపంగా కలిగినది, సర్వ విద్యాస్వరూపిణి, మంగళప్రదమైనది, ధ్యానయోగ్యమైనది, కళలన్నీ లయమైనటువంటి షోడశీ స్వరూపిణి, సృష్టించే స్వభావం కలిగినది, చతుష్షష్ఠి కళా ప్రావీణ్యురాలు, శ్రీచక్రావరణ యొక్క శక్తి స్వరూపమైనది, అలాగే ప్రభాత స్వరూపురాలు అంటే ఉదయకాల స్వరూపురాలు, కాదంబరి స్వరూపురాలు, చిత్కళారూపిణి అని విస్తృతమైన భావం. కళామయి అనేటువంటి పూర్వనామాలు కూడా ఉన్నాయి, వివరణ కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. ఆ విజ్ఞాన రూపిణి, విజ్ఞాన సాధనాకారిణి, విజ్ఞాన సాధకారూపిణి అన్నీ దేవియే అని అంతర్గత భావం ఈ నామంలో ఉంది. నిత్య నైర్మల్య, ధర్మ సౌశీల్య, భక్తి సాఫల్య, దుష్ట వైకల్య, సత్యానుకూల్య ఆ పరమేశ్వరే. కరణస్వరూపమైన దేవి అంటే కలిగి ఉండడమే స్వరూపంగా కలిగేది అని అనడం కింద నామం కళ్యా అనే నామం విజ్ఞాన లక్షణ స్వరూపమైనదని, చలిస్తూ కూడా చలించినట్లుగా భాషిస్తూ సృష్టిని నియంత్రించేదని, సృష్టించే స్వభావం కలిగిందని, శ్రీచక్రావరణల యొక్క శక్తి స్వరూపిణిని,
కోరికలను తీర్చేటువంటి సామర్థ్యం కలిగిన దేవిని దర్శింపజేసింది ఆ నామం. సృష్టి నుంచి వ్యష్టి వరకు అంటే మన దేహం వరకు కూడా అంతటా కూడా జ్ఞాన భావన రూపంగా, భావజ్ఞాన తరంగంగా, యోగ సాధన విహంగంగా, ముక్తి సోపాన పదంగా దేవి విస్తరించి విహరిస్తూ విలాసంగా వీతమవుతోంది అని పరోక్షంగా చెప్పింది ఆ నామం. లక్ష్యం లక్షణం కూడా తానే అయినటువంటి దేవి సృష్టిని నిర్వహించడానికి ఏ లక్షణం కలిగిందో వివరిస్తోంది వచ్చే నామం విదగ్ధ అనే నామం. ఈ విదగ్ధ అనే నామానికి అర్థం వైదగ్ధ్యం అంటే నైపుణ్యం కలిగినది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం నైపుణ్యాన్విత కార్య నిర్వహణ చాతుర్య ప్రభాసోభిత యోగ కర్మసు కౌశలాధృత గుణాలంకార సద్భాసిత సృష్టికార్య సమర్థ నిర్వహణ సంభార విదగ్ధాకృత సత్కార్యాచరణాది ప్రజ్ఞ చతురా సిడ్నీపురీ శారద. నైపుణ్యాన్విత కార్య నిర్వహణ చాతుర్య ప్రభాసోభిత అన్నారంటే నిపుణత్వంతో కార్యాలను నిర్వహించడంలో చాతుర్యము నేర్పు కలిగి శోభించేది. యోగ కర్మసు కౌశలాధృత గుణాలంకార సద్భాసిత అన్నారంటే పనిలో నైపుణ్యమే యోగము అనేటువంటి ప్రసిద్ధ గుణమే అలంకారంగా భాషించేది. సృష్టికార్య సమర్థ నిర్వహణ సంభార విదగ్ధాకృత అన్నారంటే సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి చక్కని భారాన్ని వహించి నైపుణ్యంతో నిర్వహించేది. సత్కార్యాచరణాది ప్రజ్ఞ చతురా అన్నారంటే మంచి పనులు చేసేటువంటి ప్రజ్ఞ నేర్పు కలిగినటువంటి ఈశ్వరి. విదగ్ధ చాతుర్యశీల అని అర్థం అంటే చతురత కలిగినది, నిపుణురాలు అని అర్థం. కార్యనిర్వహణలోనూ సంభాషణల్లోనూ సృష్టి నియంత్రణలోనూ చాకచక్యం నేర్పు కలది అని అర్థం. అంటే అవగాహనకు అందనటువంటి చాతుర్యం, ఊహకు అందనటువంటి నైపుణ్యం కలిగినది అని కూడా భావం. వైదగ్ధ్యం అంటే చాతుర్యం, నైపుణ్యం, కౌశల్యం, నేర్పు అని అర్థాలు. సృష్టిలోనే అత్యంత నైపుణ్యం కల దేవి అని అర్థం. అంటే సృష్టి కార్యాలైనటువంటి పంచకృత్యాలని సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలైన పంచకృత్యాలని అంటే నిర్మాణము, నిర్వహణము, సంహరణము, ఉపసంహరణము, ఉద్ధారణము అనేటువంటి అత్యంత ఈ కార్యాలని అత్యంత నైపుణ్యంతో నేర్పుగా నిర్వహిస్తోంది దేవి అని భావం. భగవానుడికి ఏదో అంటాడు కదా యోగ కర్మసు కౌశలం అని చెప్పి. అంటే పనిలో నైపుణ్యం ఉండడమే యోగం. ఏ పనైనా సరే అందులో నైపుణ్యం కలిగి ఉండడమే యోగం అని అర్థం. ఏ కార్యంలోనైనా నైపుణ్యం కలిగి ఉండడం యోగం కనుక సర్వోత్కృష్టమైనటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి సృష్టి కార్య నిర్వహణలో, జీవలాలనలో, పాలనా విధానంలో ఉన్నతమైనటువంటి కౌశలము, నేర్పు కలిగిన దేవి అని భావం. పాండిత్యము, కల్పనా చాతుర్యం కలిగినది అని మరొక అర్థం ఉంటుంది. మరొక విధంగా చెప్పుకోవచ్చు. ఈ నైపుణ్యం అనేది ఇటు పాండిత్యంలోనూ లేదా కల్పనా చాతుర్యం కూడా కలిగింది అని చెప్పుకోవచ్చును. అంటే సృష్టి నిర్మాణానికి అవసరమైనటువంటి కల్పనా పటిమ అంటే సృష్టించగలిగినటువంటి కొత్తది తయారు చేయగలిగినటువంటి పటిమ కలిగి ఆ కార్యనిర్వహణకు కావాల్సినటువంటి సామర్థ్యము, పాండిత్యము, స్వతంత్రత కూడా కలిగినది అని భావం. అలాగే విదగ్ధ అంటే విశేషంగా దగ్ధం చేయడం అని అర్థం. దాని అర్థం అది అసలు బాహ్యమైన అర్థం చూస్తే విశేషంగా దగ్ధం చేయబడింది అని. అంటే విశేషంగా దగ్ధం చేయబడడం అంటే సృష్టి అంతా కూడా ప్రళయకాలంలో లయమైపోతుంది, దగ్ధమైపోతుంది. అప్పుడు దగ్ధమైపోవడం అంటే పరబ్రహ్మ స్వరూపమైన దేవిలో లీనమైపోతున్నది. అలా అంతటినీ తనలోకి దగ్ధం చేసుకునేది అని భావం. సమస్త సృష్టి జీవులు నశించిన స్థితి, ప్రళయకాల స్థితి విదగ్ధ అంటారు. అంటే లయకారిణి, ప్రళయకాల స్వరూపిణి అని కూడా భావం. అలాగే యోగశాస్త్రంగా చూస్తే ధ్యానంలో మనస్సు స్తంభించడం అంటే మనస్సు నశించిపోవడం, మనస్సు
చైతన్యంగా లేకపోవడం, పూర్తిగా స్తంభించిన స్థితిని విదగ్ధ స్థితి అంటారు. అది సమాధి స్థితికి దగ్గరలో ఉంటుంది, అతి దగ్గరలో ఉన్న స్థితి అది. ఆ స్థితి స్వరూపమే దేవి అని భావం. ఉపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించి ఆచరించడం ద్వారా కర్మ పరిత్యాగం కలుగుతుంది. అంటే దానివల్ల కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే అర్జున అంటాడు భగవాన్ గీతలో. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నింటినీ దగ్ధం చేసి భస్మం చేయము అని అర్థం. అంటే బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించి ఆచరించండి అని అర్థం. ఆ కర్మదగ్ధ స్థితికి విదగ్ధ అని పేరు. ఆ బ్రహ్మజ్ఞాన స్థితి రూపమైన దేవి అని మరొక భావం తీసుకోవచ్చు ఇందులోంచి. అలాగే జ్యోతిష్మతి విద్యలని కొన్ని విద్యలు ఉన్నాయి. ఆ విద్యల్లో విదగ్ధ అనే ఒక విద్య ఉంది. ఆ విద్యాస్వరూపిణి దేవి అని కూడా మనం భావించవచ్చును. చాతుర్యము నైపుణ్యము కలిగిన దేవి అని నామం యొక్క భావం. సృష్టిలో పంచకృత్యాలని అత్యంత నైపుణ్యంతో నేర్పుగా నిర్వహించేది, సృష్టిని తనలో లీనం చేసుకునేటువంటి లయకారిణి, బ్రహ్మజ్ఞాన స్థితి స్వరూపమైనది, యోగస్వరూపిణి, సమాధి స్థితి స్వరూపిణి, జ్యోతిష్మతి విద్యాస్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామానికి. పరబ్రహ్మ భావన సఫలీకృత చాతుర్య ధుర్య అనేటువంటి పరోక్ష భావం కూడా ఉంది, విశేషంగా ఉంది ఇందులో. అంటే పరబ్రహ్మ యొక్క భావన సంకల్పాన్ని సఫలం చేయడం కోసం అని చెప్పి తగిన నేర్పు కలిగినది, సృష్టి చేసింది అని అర్థం. ఆ సృష్టి నిర్మాణ చాతుర్య, నిర్వహణ సంభార్య, సంహరణ ధుర్య, ఉద్ధారణ ఔదార్య ఆ పరమేశ్వరే. కౌశల్యము నేర్పు కలిగిన దేవి అన్నటువంటి కింద నామం అత్యంత సంక్లిష్టమైనటువంటి సృష్టి కార్య నిర్వహణలో కౌశలం కలిగినది అనే కాకుండా ఆ వైదగ్ధ్యం కలిగినది అనే అద్భుతమైన పాండిత్యము కల్పనాచాతుర్యం కలిగిందని, బ్రహ్మజ్ఞాన స్వరూపిణని, లయకాలంలో సృష్టిని తనలో లీనం చేసుకునేటువంటి సామర్థ్యం కలిగిందని, మనస్సు యొక్క స్తంభించినటువంటి స్థితి స్వరూపమైనదని, దేవి యొక్క సృష్టి నిర్వహణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది ఆ నామం. యోగ కర్మసు కౌశలం అన్నటువంటి భగవాని నిర్వచనానికి నిరూపణము స్వరూపము దేవి యోగీశ్వరి అని గ్రహించదగ్గ విశేషం ఈ నామంలో ఉంది, విదగ్ధ అనే నామంలో. సృష్టి నిర్వహణలో, జీవలాలనలో, లోక పాలనలో సర్వోన్నతమైనటువంటి నైపుణ్యము, చాతుర్యము, సామర్థ్యము, నేర్పు ఇవన్నీ కలిగినటువంటి దేవి యొక్క ఆసనాన్ని వివరిస్తోంది వచ్చే నామం బైందవాసన అనే నామం. ఈ బైందవాసన అనే నామానికి అర్థం బిందువు సంబంధమైనది ఆసనంగా కలిగినది అని అర్థం. బైందవం అంటే బిందు సంబంధమైన అని అర్థంలో బిందు సంబంధమైనటువంటి ఆసనంగా కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మస్థాన మహాసనాధివసిత మహేశ సల్లాపన బ్రహ్మాండాది సమస్త సృష్టి చలిత కేంద్రత్వ సింహాసన శ్రీచక్రాంతర మధ్య సుస్థిత ప్రపూర్ణ శక్తి తత్వాసన సహస్రారక బైందవాసన ఘన సిటీపురీ శారదా. బ్రహ్మస్థాన మహాసనాధివసిత మహేశ సల్లాపన అన్నారంటే బ్రహ్మస్థానం అనేటువంటి గొప్ప ఆసనం మీద అధివసించి మహేశ్వరునితో సల్లాపాలాడుతూ భాషించేది. బ్రహ్మాండాది సమస్త సృష్టి చలిత కేంద్రత్వ సింహాసన అన్నారు. అంటే బ్రహ్మాండాలతో నిండినటువంటి సృష్టి అంతటికీ కూడా కేంద్రస్థానమే సింహాసనంగా కలిగినది. శ్రీచక్రాంతర మధ్య సుస్థిత ప్రపూర్ణ శక్తి తత్వాసన అన్నారంటే శ్రీచక్రం మధ్యన స్థిరమైనటువంటి పూర్ణమైనటువంటి శక్తితత్వమే ఆసనంగా కలిగినది. సహస్రారక బైందవాసన ఘన అన్నారంటే సహస్రార స్థానంలో ఉన్నటువంటి బిందువు మీద అధివసించి ఆసీనుడారై ఉన్నటువంటి ఈశ్వరి అని. సృష్టిపరంగా చూస్తే సృష్టికి కేంద్రమైనటువంటి బిందువు స్థావరంగా కలిగి సమస్త భువనాలని కూడా నిర్మించి నిర్వహిస్తున్న దేవి. ఆ కేంద్ర బిందువే స్థిరమైన ఆసనంగా కలిగినది అని కూడా అర్థం.
సృష్టికి పూర్వం పరబ్రహ్మ సంకల్పం నెరవేర్చడానికి మాయా చైతన్యంగా వచ్చినటువంటి దేవి మొదటగా ఏర్పడిన బిందు స్థావరంగా చేసుకున్నది అని మరో అర్థం. అలాగే బ్రహ్మాండాలతో నిండినటువంటి ఈ విశ్వానికి కేంద్ర శక్తి బిందు రూపంలో ఉంటుందని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధన సారాంశం. ఈ నవీన శాస్త్రజ్ఞులు కూడా ఈ బ్రహ్మ విశ్వం ఏర్పడినప్పుడు దీని కేంద్రంలో ఒక శక్తి కేంద్రం ఒకటి ఉందని చెప్పబడింది. ఆ శక్తి బిందువు ఆసనంగా కలిగిన దేవి అని భావం. స్వచ్ఛంద తంత్రంలో హాకిని మండలాదూర్ధ్వం బిందు రూపంతు వర్తులం అని చెప్పబడింది. అంటే హాకిని మండలానికి అంటే ఆజ్ఞాచక్రానికి పైన వర్తులాకారమైనటువంటి ఒక బిందువు ఉన్నది అని అర్థం. ఆ బిందువులో శివశక్తులు ఇద్దరు ఉంటారు. ఆ బిందువు ఆసనంగా కలిగిన దేవి అని అర్థం. అలాగే శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రంలో మధ్యన అంతర్త్రికోణంలో కేంద్రంగా ఉన్నటువంటి బిందువు స్థావరమైనది అని అర్థం. అంటే బిందువు చంద్రకళ విమర్శకళ అనబడుతుంది శ్రీ విద్యలో. ఆ శ్రీ విద్యాపరంగా చూస్తే దానిలోనే అగ్నికళ అయినటువంటి ప్రకాశాంశ కూడా ప్రతిఫలించిన రూపంగా ఉంటుంది కనుక అది శివశక్తి యొక్క ఐక్యస్థానం అయింది. అందువల్ల బిందువు మూలకారణ ప్రకృతి కూడా అని చతుర్య క్రమంలో ఆరాధించేవారు భావిస్తారు. ఆ శివశక్తి ఐక్యస్థానమైనటువంటి బిందువు స్థావరంగా కలిగిన దేవి అని భావం. ఈ శ్రీచక్రారాధనలో ఉపసంహార క్రమంలో పైనుంచి కిందకి ఉపసంహార క్రమంలో చూస్తే మొదటి 8 ఆవరణలు జగత్స్వరూపంగా బిందువులోకి ఉపసంహరించబడతాయి. ఆ మిగిలిన త్రికోణంలో బిందువులకి బైందవం అని పేరు, లేదా బిందు చక్రం అని పేరు. ఆ బైందవమే ఆసనంగా కలిగిన దేవి అని భావం. శ్రీచక్రారాధనలో ఈ విధమైన అర్థం వస్తుంది బైందవం అంటే. అలాగే జ్ఞానార్ణవ తంత్రంలో శివుడు పార్వతి చెప్పినట్టుగా ఒక శ్లోకం ఉంది. బిందు వ్యూహం ప్రవక్ష్యామి బీజ రూపం వరాననే హకారం బిందు రూపేణ బ్రహ్మాణం విద్ధి పార్వతి సకారం బిందు సర్గాభ్యాం హరిశ్చాహం సురేశ్వరి అవినాభావ సంబంధో లోకే హరిహరావితి. అంటే ఓ పార్వతి, బీజ రూపంలో ఉన్నటువంటి బిందు వ్యూహాన్ని గురించి చెప్తున్నాను విను. బిందువుతో కూడినటువంటి హకారం అంటే హం బ్రహ్మ పరబ్రహ్మ, అది బిందువుతో కూడిన సకారం అంటే సం, అది హరి రూపం. అది విసర్గతో కూడినటువంటి సకారం అంటే సహ అనేది నేను అంటే హరుణ్ణి. ఈ లోకంలో హరిహరులు ఇద్దరు కూడా అవినాభావ సంబంధులు, అంటే ఒకరికొకరు కలిసిపోయి ఉంటారు. ఈ 3 బిందువులకి కూడా 3 బిందువులు ఏంటి? హం సం సహ అని. అంటే హంసం హంసహ అని. వీటికి బైందవం అని పేరు. ఆ బైందవం మీద ఉన్నటువంటి త్రిపురవాసినియే దేవి అని భావం. అంటే హంసం లేదా హంసహ అనే దాని మీద అది ఆసనంగా కలిగినది. అంటే హంసవాహిని అని అర్థం ఉంది. ఇంకొక తత్వశాస్త్ర గ్రంథంలో బ్రహ్మరంధ్రే మహాస్థానే వర్తతే సతం శివ చిచ్చక్తి పరమాదేవి మధ్యమే సుప్రతిష్ఠిత అని చెప్పబడింది. అంటే అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి బ్రహ్మరంధ్రం అంటే బ్రహ్మశీర్షంలో పరమేశ్వరుడు ఉంటాడు. చిచ్చక్తి అయిన పరమేశ్వరుడు కూడా అక్కడే మధ్యలో బిందువు మీద ఉంటుంది అని అర్థం. అంటే ఆ బ్రహ్మశీర్షంలో ఉన్న బిందువు మీద ఉండేది కాబట్టి బైందవాసన అని అర్థం వచ్చింది ఇక్కడ. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే బిందువుల సమూహము బైందవం అంటే బిందువుల సమూహం అని అర్థం. అంటే బిందువుల సమూహం అంటే ఏంటి? ఆజ్ఞాచక్రం నుంచి పైన ఉన్నటువంటి 10 బిందువులు 10 బిందువులు ఉన్నాయి. ఇదివరకు ఒకసారి నాదరూపిణి అనే నామం వివరించినప్పుడు యోగిని హృదయంలో చెప్పబడినట్లుగా చెప్పినవి ఉన్నాయి. అది బిందువు తదర్థం రోధిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తి పునర్వ్యాపికాయాం సుమన ఉన్మన గోచరే. అంటే దీంట్లో ఒక 9 ఉంటాయి. 9 బిందువులు ఉన్నాయి. బిందువు, అర్ధచంద్రం, రోధిని, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిక, సుమన, ఉన్మన అని 9 బిందువులు. 10వది మహాబిందువు అని ఒకటి చెప్పబడింది. అంటే ఈ బిందువుల యొక్క సమూహమే, ఈ 10 బిందువుల యొక్క సమూహమే ఆసనంగా కలిగినది ఈ దేవి అని భావం. అలాగే కింద నామైనటువంటి విదగ్ధ అనే నామం నుంచి అకారాన్ని కనుక తీసుకుంటే అభైంద వాసన అనే పదం కూడా వస్తుంది. అంటే విదగ్ధ అభైంద వాసన అని కనుక విడదీసి చూస్తే
మరో విశేషమైన అర్థం కనబడుతుంది ఇందులో. ఈ అపైందవాసన అనే దాన్ని విడదీస్తే అప్పు ఐందవ ఆసన అని విడదీసే చూస్తే అప్పు అంటే జలములందరి నీటి అందరి ఐందవ చంద్రబింబములు అనేటువంటి బిందువులందు ఆసన ఉన్నట్టిది అంటే నీటిలో ఉన్న చంద్రబింబంలాగా ఉన్నది అని అర్థం. అంటే జీవుల్లో ప్రతిబింబ రూపాలుగా ఉన్నటువంటి చంద్రబింబం వంటిది చంద్రకళ అని విశేషార్థం. ఈ విషయాన్నే వేదంలో కూడా ఏకదా బహుదా జైవ దృశ్యతే జలచంద్రవా అని చెప్పబడింది. అంటే జలాల్లో చంద్రబింబాల వలె ఒకే విధంగాను బహువిధాలుగా కూడా కనిపిస్తుంది అని అర్థం. అంటే ఒకే పరమాత్మ అన్ని జీవుల్లోనూ కూడా అనేక ప్రతిబింబాలుగా ఉన్నాడు అని భావం. అలాగే పొదలగారు అంటారుగా భాగవతం, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై దోచుపోలుగా నీ దేవుడు సర్వకాలం మహాలీలను అంటారు. అంటే ఒక సూర్యుడే అన్ని జీవులకి కూడా ఏ విధంగా తాను ఒక్కొక్క రకంగా కనబడతాడు, విడివిడిగా ఉన్నట్టుగా కనబడతాడు. ఆ విధంగానే పరమాత్ముడు కూడా జీవుల్లో అందరిలోనూ ప్రతిఫలించి విడివిడిగా ఉన్నట్టుగా కనబడతాడు. కానీ అన్నీ ఒకే పరమాత్మ అని అర్థంలో చెప్పారు పోతనగారు భాగవతంలో. సృష్టి ఏర్పడడానికి కావాల్సినటువంటి అన్ని అణువులు పరమాణువుల్లో కూడా ఉన్నటువంటి బిందువుల్లో స్థిరంగా ఉండేది. అంటే అణువుల్లో కేంద్రస్థానంలో శక్తి రూపంలో ఉండేది అని భావం. అంటే బిందువుల యొక్క సమూహం బైందవం, ఆ బిందువుల సమూహం ఆసనంగా కలిగేది. అంటే అన్ని అణువుల యొక్క సమూహం బైందవం అనుకుంటే సృష్టి అంతా కూడా ఆసనంగా కలిగిన దేవి అని భావం. అలాగే అంతఃకరణంలో సంకల్పం కలిగినప్పుడు మనసుకి ప్రేరణ కలిగించేటువంటి శక్తి బిందువు స్థావరంగా కలిగినది అని కూడా చెప్పుకోవాల్సింది. ప్రతి కార్యాన్ని కూడా ఆరంభించి సఫలం చేయడానికి కావాల్సినటువంటి శక్తి కేంద్రంగా ప్రతి జీవుల్లోనూ ప్రతి దేహాల్లోనూ కూడా బిందు రూపంలో ఉండేది అని భావం. దేహాల్లో హృదయ కేంద్రం దగ్గర ఉన్నటువంటి ధారాకాశంలో బిందు రూపంగా ఉండేది అని మరొక భావం చెప్పబడింది. అలాగే సహస్రారం దగ్గర ఉన్నటువంటి చంద్రమండలం నుండి పిలువబడేటువంటి యోగశక్తి స్థానం యొక్క కేంద్రం దగ్గర ఆ బిందువు మీద ఉండేది అని మరొక తంత్రశాస్త్ర ప్రకారం అదొక భావం. అలాగే ఇదివరకు బిందు మండల వాసిని అనే నామం వచ్చింది, 380వ నామం. ఆ వివరణ కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. బిందువు ఆసనంగా కలిగినది దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే విశ్వపరంగా చూస్తే విశ్వకేంద్ర శక్తి బిందువు ఆసనంగా కలిగినది. సృష్టిపరంగా అన్ని అణువుల్లోనూ ఉన్న శక్తి కేంద్ర బిందువుల్లో ఉండేది. దేహపరంగా దేహాల్లో దశ బిందువుల యొక్క సమూహంగా ఆసనంగా కలిగినది. యోగపరంగా సహస్రారం వద్ద చంద్రమండల యోగ శక్తి కేంద్రమైనది. సర్వజీవుల్లో ప్రతిఫలించేటటువంటి చంద్రరేఖ వంటిది. శ్రీచక్రపరంగా అంతర త్రికోణ బిందు చక్రమైనటువంటి శివశక్తి స్థానం మీద అధివసించినది. ఆజ్ఞాచక్రం పైన ఉన్నటువంటి బిందువు ఆసనంగా కలిగినది. సృష్టి యొక్క ప్రథమ బిందువు మీద ఉన్నది. హంసస్వరూపురాలైనటువంటి హరిహర పరబ్రహ్మలు స్థావరంగా కలిగినది అని విస్తృతమైన భావం. అంటే హరిహర పరబ్రహ్మ ముగ్గురు కూడా ఆ ముగ్గురు స్థావరంగా కలిగిన అంటే వాటిలో ఉండేది అని అర్థం. ఆ హంసవాహన, హంస భావన, హంసాసన, హంస కామన, హంస పావన ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.